గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకు బిడ్డ లేరనేగా అదే నన్ను మాట్లాడినా ఊరుకోవాల్సి వచ్చింది. పాపిష్టి దాని మీద కోపంతో అనవసరంగా పసిబిడ్డ మీద చేయి చేసుకున్నాను. ఏదో పిల్లలు లేరు కదా అని దీని దగ్గర ఉనిస్తే చూడండి నా బిడ్డను ఎలా తయారు చేసిందో. నాకు పిల్లలు లేకపోతే అది నాదే తప్పు. అన్నయ్యకి జీతం చాలదని, తమ్ముడికి ఉద్యోగం లేదని, ఇప్పుడప్పుడే బిడ్డలు వద్దని వేరేగా నా బ్రతికిలా చేసింది. ఎంత మీకు జీతం తక్కువ అయితే మాత్రం అలా అంటుందా? మీ తమ్ముడేమో విశ్వాసం లేకుండా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డాడు. వాడికి ఎంత చాకరీ చేశాను. వాడి ఎంగిలి ప్లేట్లు కడిగాను, బట్టలు ఉతికాను. లక్ష్మి ఇప్పుడు ఏమైంది? పోనీ ఏమిటండి పర్వాలేదు. నన్నేమన్నా అంటే మీరు ఊరుకుంటారేమో కానీ మిమ్మల్ని ఒక్క మాట నేను తట్టుకోలేను. అదేంటి లక్ష్మి అలా చేసావు? నేను మాత్రం ఏమన్నా అంటే నేను ఊరుకుంటానా? చెప్పు తీసుకొట్టను. కొట్టలేదే. రేపటి నుంచి ఏమన్నా కొట్టడం లేదు చూద్దు గానీ. అంటే ఇప్పుడు దాకా చాలదా? అయితే ఇప్పుడే తెలిచేస్తాను. ఏంట్రా? నిన్ను చెప్పు తీసుకొట్టాలరా? ఓహో రేపొద్దున కొడుదు గాని అసలే పవర్ అప్సెట్ అయింది. ఏంట్రా మాట్లాడుతుంటే మర్యాద లేకుండా లోపలికి వెళ్తావు? వదలరా. ఇంకోసారి నీ పిల్లని నా పిల్లని ఒక్క మాట సహించదు లేదు. చేయండి. నా తల్లి ముందే నా మొగుడు మీద చేయి చేసుకుంటే నేను సహించను. ముందు ఆయన తమ్ముడు, ఆ తర్వాత నీకు మొగుడు. నీతో ఎవరు మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకో. నీతో మాట్లాడాలని మేము ఏం ఏడట్లేదు. రండి. ఆ రోజు పెళ్లి చూపులప్పుడే గోపాలకృష్ణ ఈ సంబంధం మనకు వద్దు అని చెప్పుంటే ఈ పిచ్చాచి మన ఇంటికి కోడలేదు కదా. ఎవరే పిచ్చాచి? పక్కింటి మునగ చెట్టు మీద ఉందే అది. నీకు ధైర్యం ఉంటే నా మొహం మీద అనవే. నాకేమన్నా భయమా? ఇవి కారం కొట్టిన చేతులు. ఇవి కరాటేలో మెడలుంచిన చేతులే. అప్పోవే పోవే పోవే. ఇక గొడవ నాకు వదిలేసాయి. మా బుజ్జిగాడు ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాడు కదా, వాడికి నీకు తగ్గ పిల్ల అంటే నీకు నచ్చిన పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసావనుకో, ఇక వంట పని ఇంటి పని అంతా చూసుకుంటుంది. అప్పుడు నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇంట్లో ఏమన్నా గొడవలు వచ్చాయనుకో అది నీకు సపోర్టింగ్ గా ఉంటుంది. ఎలా ఉంది నా ఐడియా? సూపర్. నాకు నచ్చిన పిల్లను తోటికోడలుగా తెచ్చుకుంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఈ వంట లెక్కకు బుద్ధి చెప్పచ్చు. వెరీ గుడ్. అర్జెంట్ గా తమ్ముడికి సోపు వేసి నీకు నచ్చిన పిల్లని చూసి పెళ్లి చేసేయి. అప్పుడు నువ్వు చెప్పిందే ఈ ఇంట్లో వేదం. అతో వా ప్రాప్స్యసే స్వర్గం చిత్వా వా భోజ్యసే మహీం. రజని ఏమిటి తల్లి ఇది? నోరుమై నీచుడా, ఇక నువ్వు బ్రతకడానికి వీల్లేదు. అమ్మా తొందర నా మాట విను. ఇంకేమి వినన్రా. నా తల్లికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్నిన్నాళ్లు వదలడమే నేను చేసిన పెద్ద తప్పు. నన్ను క్షమించమని కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించు. నిన్ను నేను కాదురా, ఆ భగవంతుడే క్షమించాలి. భగవంతుడా, ఈయన్ని క్షమిస్తావా? వినపడ్డం లేదంట. నీ దగ్గరికే పంపిస్తాను, నువ్వే క్షమించు. సెక్యూరిటీ సెక్యూరిటీ సార్ ఆ అమ్మాయి కర్రా? ఏ అమ్మాయి సార్? హలో, నేను నాన్న రజనీని. నీకు 1,00,000 సార్లు చెప్పాను నన్ను నాన్న అని పిలవద్దని. జన్మనిచ్చిన వాణ్ణి తండ్రి అని పిలవకుండా త్రాష్టుడానికి ఎలా పిలమంటావు నాన్న? రజని, నీతో ఒక విషయం సీరియస్ గా మాట్లాడాలి. రేపు పొద్దున 10ంటికి గెస్ట్ హౌస్కి రా. అలాగే వచ్చేటప్పుడు నేను మీ అమ్మ కలిసి దిగిన ఫొటోస్ నెగటివ్స్ పట్రా. అలాగే. రామ్మా. గుడ్ మార్నింగ్ డాడీ. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇంత తెలివిగల కూతుర్ని నేనే కన్నానంటే నా కెపాసిటీ మీద నాకే ముచ్చటేస్తాను. చూడు పాప, నాలో పరమాణువుతో పుట్టిన నీకేన్ని తెలివితేటలుంటే మరి నాకెన్నుండాలి? కానీ ఒకటి మాత్రం నిజం, మీ అమ్మ చాలా చాలా అమాయకురాలు. ఎందుకంటే నాతో గడిపిన ఆడాళ్ళందరూ కడుపు కాలుగు రాకుండా తమ జాగ్రత్తలు తమ్ముపడి సొమ్ము చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయారు. కానీ మీ అమ్మ
నువ్వు కడుపులో ఉండగా అభాషణ చేయించుకోలేదు, ఎవడో ఓడితో సెట్లు కాలేదు. మా అమ్మ గురించి ఏమన్నావురా? ఒక్క మాట అన్నామంటే ఎందుకు ఆవేశపడతారు? ఎప్పుడు ఆవేశపడాలో అప్పుడు ఆవేశపడాలి. చూడమ్మా రజని, నీ దగ్గర ఉన్న మా పెళ్లి ఫోటోలు నాకు ఇచ్చేయి. నాకు సాక్ష్యాలు మిగల్చడం అంటే మహాశయం. నా దగ్గర లేవు. మా అమ్మగా ఇచ్చేయి. లేవు. ఇచ్చేయమంటున్నానా? లేవంటుంటే ఇప్పుడు ఆవేశపడాలరా? లేవని చెప్పండి కదా. ఈ ఫోన్ నాకు డాడీ. హలో, నేను రజనిని. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచేగా. ఒకవేళ 10 నిమిషాల్లో నేను రాకపోతే ఆ ఫోటోలు లెటర్లు విలేకరులకు ఇచ్చేయి. మా అమ్మ ఎంపీ గారు పెళ్లి చేసుకున్న ఫోటోలు రేపు పేపర్లో వచ్చేస్తాయి. అలాగే. ఏం లేదు డాడీ, నువ్వు ఇలాంటి వెధవ పని చేస్తావని తెలిసే నా అరేంజ్మెంట్ నేను చేసుకున్నాను. హలో బావా, నేను చిట్టిని. ఇందాకోసారి ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తింది. ఎవరది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఏంటో ఫోటోలు, పోలీస్ స్టేషన్, విలేకరులు, ఒక్క ముక్క అర్థమై చాలేదు బావా. హలో హలో. అమ్మా అమ్మా అమ్మా, తలుపుతీ అమ్మా, నేను నీ దగ్గర పడుకుంటాను. అమ్మా, ఇక్కడ పడుకున్నావేంటమ్మా? ఎప్పుడొచ్చా? రాత్రే వచ్చాను. ఎంతసేపు కొట్టినా నువ్వు తలుపు తీనే లేదు. నా మీద కోపమా? లేదమ్మా, లేదు. లోపలికి వెళ్తారా? మనిషి అన్నాక రోషం ఉండాలి. వంట చేసేటప్పుడు కాస్త ఉప్పు ఎక్కువ వేసుకో. అమ్మా అమ్మా, నన్ను వదిలు. అమ్మో, 8 అయింది. సరు లే. చూడమ్మా, మనలాంటి ఆడవాళ్ళు ఇలా పొద్దుపోయేదాకా పడుకుంటే దేవుడి దేవుళ్ళ ఇంటికి శని పడుతుంది. అయినా నాకు తెలుసులే, మా మరిదిగా నేను వదిలిపెట్టుండడు. ఇంకెందుకు 3 రాత్రులు అయిపోయాగా. రేపటి నుంచి మీ ఇంట్లో లాగే తెల్లారుజాము 4 గంటలకు లేసి ఇల్లు ఊడ్చి, ముగ్గు వేసి, అంట్లు తోమి, బట్టలు ఉతికి. స్టాప్ స్టాప్ స్టాప్. నేను తెల్లవారుజామున 4 గంటలకే లేచి? ఓ గాడ్! ఎందుకలా నవ్వుతుంది? నవ్వదా మరి? వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున 2 గంటలకే లేచే అలవాటు. నువ్వు 4 గంటల అటు నవ్వుకుంటే ఏం చేస్తుంది? అంతేనా? సరస్వతి ఇలా నవ్వుతుంటే నా గుండెలో రాయి పడింది అనుకో. ఎక్కడ తను కూడా పార్వతిలా తయారవుతుందేమోనని. అమ్మయ్య. బుజ్జి, నీకొకటి ఇవ్వనా? చిలిపి వంటిట్లో ఏమిటి? గుర్తుందా? సంతకం పెట్టావే, డైవర్స్ పేపర్స్. ముగుడికి తమలపాకులు ఇచ్చినంత ప్రేమగా విడాకులు ఇస్తానంటుందేమిటి? హిందీ అర్థం అవదు, చావదు. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు భక్తి గీతాలు వింటారు. చూసా వదిన, నీ చెల్లెలు చేసిన పని. వేకోజామున 4 గంటలకే లేచి అచ్చం నీలాగే ముగ్గేసింది. అది తెలుసు, కానీ టిఫిన్ కూడా ఇంత తొందరగా చేస్తుంది అనుకోలేదు. కనీసం ఇడ్లీ పిండి కూడా రుబ్బకుండా దేవుడి వల్ల. అదే అదే సరస్వతి స్పెషాలిటీ, ఇన్స్టెంట్ ఇడ్లీ. పొద్దున్నే లేచి పనులన్నీ చేసింది కదా, పాప అలసిపోయి ఉంటుందని నేనే 1 గంట పడుకోమన్నాను. దీని శుభ్రంతో చచ్చిపోతున్నాను వదిన. 1 గంట పడుకున్నా సరే మళ్ళీ పడుకోవాలా? అలాగే ఉండాలి. అమ్మయ్య, దేవుడి వల్ల ఇన్నాళ్ళకి ఈ ఇంటిని నన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది.
బుజ్జి ఆ? అదిరిందోయ్ అచ్చం బాబాయ్ హోటల్ నుంచి తెప్పించుకుని తింటున్నట్టుంది. చిత్రం ఏంటో తెలుసా వదినా, సరస్సు కూడా వంటలు తన బాబాయ్ దగ్గరే నేర్చుకునింది. ఈ బాబాయ్ అంతా ఒకేలా వండుతారనుకుంటా. కానీ అంతకంటే విచిత్రం ఏంటో తెలుసా, పాల ప్యాకెట్ లోంచి పాలు తరగకుండానే ఫ్లాస్కులకి కాఫీ వచ్చేసింది. అయినా నువ్వు గోడ దూకి ఇడ్లీలు తెచ్చిన వాడివి, ఈ పాల ప్యాకెట్లు కూడా గోడవతలే పారేయచ్చుగా. నా బాత్రూంలో ఎందుకు దాయడు? ఏదో ఒకటి. మొత్తానికి మూడో తోటి కోడలి దెబ్బకి అక్క బాగానే ఫూల్ అయింది. ఆజ్ మై బహుత్ ఖుష్ హూ. బుజ్జి కొంచెం కాఫీ ఇస్తావా? వస్తున్నా.